హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్త. ఎందుకంటే అనేక వదంతులు, నోటిఫికేషన్ వస్తుందా లేదా, గత వాళ్ళతోనే భర్తీ చేస్తారు. దాదాపు 12,000 ఉద్యోగాల్లో 6,000 మాత్రమే పాత జీపీఓలను తీసుకొని త్వరలో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అనడానికి నిజమైనటువంటి వార్త ఇది. మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పాలిటీ, పోయినసారి జీపీఓ ఎగ్జామ్లో పాలిటీ పైన 19 క్వశ్చన్స్ రావడం జరిగింది. బహుశా 21 క్వశ్చన్స్, 21 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంతేకాకుండా భూభారతి చట్టం, అంతకుముందున్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ చట్టం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక కొత్త గ్రామ పంచాయతీ చట్టం, జీపీఓ చట్టం, దీనికి సంబంధించిన అన్ని క్లాసెస్ సురేష్ సార్ క్లాస్లో ఉంచడం జరిగింది. దాదాపు 200 క్లాసెస్ ఉన్నాయి. యాక్చువల్లీ దీన్ని ఫ్రీ ఇద్దాం అనుకున్నాం, బట్ ఫ్యాకల్టీ రెమ్యునరేషన్ మనకున్నటువంటి ఎక్స్పెండిచర్ రీత్యా కేవలం 9 రూపాయలకే గతంలో జరిగినటువంటి పాలిటీ పేపర్స్ అన్ని ప్లస్ గ్రామ పంచాయతీ చట్టం, భూభారతి ఆర్ఓఆర్ చట్టం, ఇవన్నీ కలిపి కేవలం 9 రూపీస్కే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ 1 రోజు 2 రోజులు కాదు ఇది ఆఫర్. మీరు క్లాసెస్ అన్ని ప్రశాంతంగా వినడానికి మీకు 2 months 60 days అవకాశం ఇస్తున్నాను. ఎందుకంటే మన జాబ్ని డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్టు పాలిటీ, భూభారతి చట్టం, జీపీఓ చట్టం కాబట్టి 9 రూపీస్కే మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ముందుకు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈరోజు రెవెన్యూ శాఖ జీపీఓ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరిగింది. దీనికి 3 గంటల టైం ఇచ్చారు. ఎన్ని గంటల టైం? 3 hours టైం ఇవ్వడం జరిగింది. ఈరోజు ఉదయం 10:30 నుండి 1:30 వరకు ఎగ్జామ్ జరిగింది. అయితే ఇది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇందులో 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వమని చెప్పారు. అయితే ఒక క్వశ్చన్లో మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. ఏందండి మల్టిపుల్ చాయిస్ ఇవ్వడం జరిగింది అంటే 2 క్వశ్చన్లలో ఏదైనా ఒక దానికి సమాధానం రావాలి. క్వాలిఫికేషన్ పక్కన పెట్టి గతంలో చదువురాని వాళ్ళకు, చదువు వచ్చిన అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చారు. సో వాళ్ళని కంటిన్యూ చేయడానికే ఈ ఎగ్జామ్. మళ్ళీ ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అంటే 30%. అవునా, 30% వస్తే ఎస్సీ ఎస్టీలకు కేటగిరీ వాళ్ళకు క్వాలిఫై చేశారు. మిగతా కేటగిరీ వాళ్ళకు 35%. అంటే ఏం లేదు, 100 మార్కుల పేపర్ ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా మీకు ఎన్ని రావాలి? 30 లేదా 35 రావాల్సిందే. అవి వస్తే మీరు క్వాలిఫై అయినట్టే. సో వెరీ ఈజీయే, పెద్ద కష్టమైన పని కాదు. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 3 క్వశ్చన్లు ఖచ్చితంగా తెలుగులో రాయాలి. మిగతా లాస్ట్ ఉన్నటువంటి 4-5 క్వశ్చన్ మాత్రం మీరు ఎందులో రాయాల్సి వస్తుంది? ఇంగ్లీష్ మీడియంలో రాయాల్సి వస్తుంది. ఓకేనా అండి? అంటే వీళ్ళు ఎగ్జామ్ రాశారు, బట్ పోయినసారి ఇంగ్లీష్లో కూడా మనకు జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. గిరాజ్ కాలేజ్లో ఫేమస్ ఫ్యాకల్టీ, ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, వాళ్ళతో క్లాసెస్ చెప్పించడం జరిగింది. 25 రూపాయలకి ఇంగ్లీష్ క్లాసెస్ పెట్టాను. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఒకసారి క్వశ్చన్స్ ఏమొచ్చినాయి ఏందని ఒకసారి చూద్దాం. 1 to 3 క్వశ్చన్ షుడ్ బి రిటర్న్ ఇన్ తెలుగు. అంటే 1, 2, 3 క్వశ్చన్లు తెలుగులో రాయమన్నాడు. మిగతా 4-5 క్వశ్చన్ ఇంగ్లీష్లో రాయమన్నాడు. ఒకసారి ఏమున్నాయి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఎందుకు సారి క్వశ్చన్ చూద్దాం? రేపు మళ్ళీ మనకి ఎగ్జామ్ జరగబోతుంది. ఏ డిపార్ట్మెంట్? ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు గ్రామ పాలన అధికారి జీపీఓ ఎగ్జామ్ని కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ రాబోతున్నాయి? మనకు ఆబ్జెక్టివ్ ఉండొచ్చు. ఆబ్జెక్టివ్ ఉన్న ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ నీకేం తెలవాలి? ఖచ్చితంగా నీకు క్వశ్చన్స్ ఎట్లా ఆడుతుందో తెలవాలి. ఏమున్నాయి క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. భూభారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం 2024కు గత ధరణి చట్టానికి గల వ్యత్యాసాన్ని వివరించమన్నాడు. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద భూభారతి అండ్ ధరణి చట్టం, ఇది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నెక్స్ట్ అసైన్డ్ భూములను చట్ట విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు సర్వే అధికారులతో కలిసి గ్రామ పరిపాలన అధికారి ఏ విధంగా విచారణ చేసి పరిష్కరిస్తారు? ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ భూములను ఏం చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి అనేక కారణాలని క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. అప్పుడు గ్రామ పాలన ఆఫీసర్ ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పాడు. ఇందులో ఏదైనా ఒకటి రాయాల్సిందే. ఓకేనా అండి? 5 క్వశ్చన్లు రాయాలి. రైట్. నెక్స్ట్ గుంపుగా లేదా మూకుమ్మడిగా జరిగే ఆక్రమణ తొలగింపు చర్యల ప్రక్రియను తెలపండి. ఏమంటున్నారు? ఒకటేసారి పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగితే
అప్పుడు వాటి తొలగింపు ప్రక్రియ ఎట్లా జరపాలని అన్నారు. నెక్స్ట్, తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అనుసరించి ఏ విధంగా అప్పీలు, రివిజను మరియు శిక్ష విధి విధానాలను వివరించండి అన్నాడు. అంటే అప్పుడున్నటువంటి తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 అనుసరించి ఏంది అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్, ఇందులో మళ్ళీ ఒకటి రాయాలి. తెలంగాణ ప్రభుత్వం వారు జారీ చేయనున్న రేషన్ కార్డులు, వితంతు పెన్షన్ మరియు వృద్ధాప్య పెన్షన్ మంజూరీకి కావలసిన అర్హతలేంటి? అంటే పెన్షన్ మంజూరు చేయడానికి, రేషన్ కార్డు మంజూరు చేయడానికి, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్ మనం జారీకి మంజూరీకి కావాల్సినటువంటి అర్హతలు ఏందని అడిగింది. నెక్స్ట్, ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారుల పట్ల గ్రామ పాలన అధికారి పాటించవలసిన ప్రోటోకాల్ విధులను వివరించండి. యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫీసర్గా నేను ఎలక్షన్ డ్యూటీ చేశాను కాబట్టి చెప్తున్నాను. నిజంగా గనక అక్కడ జీపీఓలు గనక లేకపోయి ఉంటే, విఆర్ఓ గనక లేకపోయి ఉంటే చాలా ఘోరమైన పరిస్థితి. అంతేకాకుండా ఇప్పుడైతే చాలా సంతోషం, ఎందుకంటే మనకు జేపీఎస్ వాళ్ళకు కూడా 4 years సర్వీస్ పూర్తయింది. పంచాయత్ సెక్రటరీ కూడా లేకపోతే ఎలక్షన్లో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. అంటే అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్స్ కానీ, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ కానీ నిజంగా వాళ్ళు కనుక లేకపోయి ఉంటే, అంటే విఆర్ఓలు కానీ, విఆర్ఎల్ కానీ, పంచాయత్ సెక్రటరీ కానీ లేకపోయి ఉంటే చాలా సమస్యలు తలెత్తుతాయి. సో అప్పుడు వాళ్ళు పాటించాల్సినటువంటి ప్రోటోకాల్ విధులను వివరించమని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ సర్టిఫికేట్స్ టు బి ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఎట్ ద రోల్ ఆఫ్ జీపీఓ? అంటే ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్స్ ఏంటి, దాని గురించి అందులో మన పాత్ర ఏందని చెప్పేసి అడుగుతున్నాడు, జీపీఓ పాత్ర. వాట్ ఈజ్ ఎ డిజాస్టర్? ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ జీపీఓ, ఇట్స్ మేనేజ్మెంట్. డిజాస్టర్ అంటున్నాం, ప్రకృతి విపత్తులు, పర్యావరణ విపత్తులు జరిగినప్పుడు జీపీఓ యొక్క బాధ్యతలు ఏందని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్, అంతేకాకుండా ఎక్స్ప్లెయిన్ ద రూల్ ఆఫ్ ద అఫీషియల్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఇంటర్ డిపార్ట్మెంట్స్ ఎట్ విలేజ్ లెవెల్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్ రిలేటింగ్ టు ల్యాండ్ మ్యాటర్స్. ఓకేనా. నెక్స్ట్, హౌ డు యూ రియాక్ట్ ఇన్ అటెండింగ్ అదర్ డ్యూటీస్ బీయింగ్ ఇంట్రెస్టెడ్ బై ద గవర్నమెంట్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ బియాండ్ రెగ్యులర్ ఆఫీస్ అవర్స్? అంటే ఇదే జీపీఓకు ఇతరత్ర పనులు కూడా చెప్పడం జరుగుతుంది. మనం ఉన్నటువంటి విఆర్ఓలకు జనాభా లెక్కలు తీయమన్నారు. అంతేకాకుండా పోలింగ్ ఆఫీసర్స్ డ్యూటీ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఏంది? ఎక్స్ప్లెయిన్ ద రూల్ ఆఫ్ అఫీషియల్స్ రెస్పెక్టివ్ ఇంటర్ డిపార్ట్మెంట్ విలేజ్ లెవెల్. అవునా, గ్రామాల్లో అఫీషియల్స్ ఉంటారు, కారోబార్లు ఉన్నారు, పంచాయత్ సెక్రటరీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు, ఉప సర్పంచ్లు ఉన్నారు, అప్పుడప్పుడు ఎంపీడీఓలు వస్తారు, ఎంఆర్ఓలు వస్తారు. అలాంటి అఫీషియల్స్ వచ్చినప్పుడు మన విధులు ఏంది, మన బాధ్యతలు ఏంది అని చెప్పేసి అన్నాడు. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, అంతకుముందు జరిగినటువంటి పేరు మారింది అంతే తప్ప ఏం మారలే. అప్పుడున్నటువంటి విఆర్ఓ ఎగ్జామ్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ని ఇప్పుడు జీపీఓ అన్నాడు, గ్రామ పాలన ఆఫీసర్స్ అన్నాడు. గతంలో జరిగినటువంటి క్వశ్చన్స్ ఏమొచ్చినాయి, ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఒకసారి చూద్దాం. పాలిటీ, ఇంతకుముందు చెప్పాను నేను, పాలిటీలో హైయెస్ట్ స్కోరింగ్ వచ్చింది, 19 మార్క్స్ రావడం జరిగింది. మన యాప్లో ఇప్పుడే మీకు ఆఫర్ ఇస్తున్నాను. ఈ ఆఫర్ June 2 వరకు కొనసాగుతుంది. ఓకేనా, ఎంత వీలైతే తొందర తీసుకోండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియజేయండి. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా తెలంగాణ అంశాలకు సంబంధించి పథకాల విషయంలో, అవునా, తెలంగాణ ప్రభుత్వ పథకాల పైన 2 మార్కులు రావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ జాగ్రఫీ పైన 3 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా జనరల్ సైన్స్ నుండి 7 మార్కులు రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్, ఇది అప్డేట్ అండి. ఒకవేళ గనక మనకు సిబిటి ఎగ్జామ్ పెడితే, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడితే మాత్రం నిన్న జరిగింది కూడా రేపు పొద్దున ఎగ్జామ్లు ఉంటుంది. మన జరిగినటువంటి ఎగ్జామ్లో, హైకోర్టు ఎగ్జామ్లో కుంభమేళాలో వేసిన కమిటీ ఏదన్నాడు అంటే మీరు ఆలోచించండి. కుంభమేళా 10 రోజులు కానీ హైకోర్టు ఎగ్జామ్ పెట్టిండు, అప్డేట్ ఇచ్చాడు. అంటే నువ్వు కరెంట్ అఫైర్స్ అంటే 6 నెలల బుక్ తెచ్చుకుంటాను. ఒకవేళ కనుక మనకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే నువ్వు ఎగ్జామ్కి 2 రోజుల ముందు కూడా నువ్వు ఖచ్చితంగా అప్డేట్ ఉండాల్సిందే. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ పైన మనకు 12 మార్క్స్ రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అంటే నేను చెప్పేది అర్థమవుతుందా, అప్డేట్ ఉండాల్సిందే. తెలంగాణ ఉద్యమం చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ అంశాలపైన ఎక్కువ కాన్సెప్ట్ చేసిండు. తెలంగాణ ఉద్యమం కావచ్చు,
తెలంగాణ చరిత్ర సంస్కృతి కావచ్చు, దాదాపు ఉద్యమం పైన 10 మార్కులు, 7 మార్కులు తెలంగాణ చరిత్ర పైన రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమం 10 మార్కులు, తెలంగాణ చరిత్ర సంస్కృతి పైన 7 మార్కులు వచ్చినాయి. అదేవిధంగా ఎకానమీ మనకు 9 మార్క్స్ రావడం జరిగింది. ఓకేనండి, ఇవి గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్. సో పాలిటీ వచ్చేసి 19 మార్కులు, పథకాలు 2 మార్కులు, తెలంగాణ జాగ్రఫీ 3 మార్కులు, జనరల్ సైన్స్ వచ్చేసి 7 మార్క్స్, తెలంగాణ ఉద్యమం వచ్చేసి 10 మార్కులు, చరిత్ర వచ్చేసి 7 మార్కులు, కరెంట్ అఫైర్స్ వచ్చేసి 12 మార్కులు రావడం జరిగింది. ఓకేనా అండి. సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అవకాశాన్ని వృధా చేసుకోకండి. మళ్ళీ అవకాశం రాదు కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. అంతేకాకుండా ఫస్ట్ టైం మన యాప్లో అన్ని సబ్జెక్టులు ఉంచడం జరిగింది. ఇండియన్ హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న సార్తో చెప్పించడం జరిగింది. 250 రూపాయలకే 1 ఇయర్తో తెలంగాణ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన పూర్తి క్లాసెస్ ఉన్నాయి. అంతేకాకుండా ఇదే 250 రూపీస్తో తెలంగాణ ఉద్యమం, చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు ఏమైనా 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. అవకాశాన్ని ఉపయోగించుకోండి. మళ్ళీ మనం అనుకున్నప్పుడు ఉద్యోగాలు రావు, నోటిఫికేషన్ పడవు. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అయింది, సొంతగా ఒక నోటిఫికేషన్ వేయలేదనే అపవాదు ఉంది. కాబట్టి ఆ అపవాదును తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో చాలామంది అనే మాట జూన్ 2 నాడు నోటిఫికేషన్ రావచ్చు. అయితే కానిస్టేబుల్ వస్తుందా, జీపీఓ వస్తుందా, ఇంకేమైనా నోటిఫికేషన్ వస్తుందా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ 2 రిజల్ట్ అవుట్ అయిపోయింది 1:1. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. కాబట్టి దయచేసి వదంతులు నమ్మకండి. కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అనేవాడు జాబ్ వచ్చేదాకా గట్టి రావాలి. సమస్య ఉంటే మస్తు మందికి సమస్యలు. మా నాన్న చచ్చిపోయాను, మా అమ్మ చచ్చిపోయాను, నాకు ఆర్థికంగా ఇబ్బందుల్ని, నా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, అవునా, నేను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుతున్నా. సమస్య లేనివాడి భూమి మీద ఎవరు లేడు. కథలు ఎవరికి చెప్పొద్దు. నేను గవర్నమెంట్ జాబ్ కొట్టిన, నేను ఎన్నడూ కూడా పని బంద్ చేయలేదు. నేను 2000 సంవత్సరం నుండి పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. ఇలా 2025 25 ఇయర్స్ నుండి పని చేస్తున్నా. నా పెళ్ళైంది, నాకు 2 పిల్లలు పుట్టిరు, అలా పంచాయతీ నడుస్తున్నది. అట్లాంటి టైంలో నేను జాబ్ కూడా కొట్టినా. అర్థమవుతుందా? ఇది నిరంతర స్రవంతి. అట్లా అని చెప్పి ఒక జాబ్ వచ్చినాక ఎవడు ఆపేటోడు ఇవ్వలేడు. ఒక్కొక్క స్టూడెంట్కి 4 జాబ్లు వచ్చింది, అవునా. వాళ్ళు ఎలా ఎస్జిటి వదిలిపెట్టి స్కూల్ అసిస్టెంట్ అయ్యారు, స్కూల్ అసిస్టెంట్ వదిలిపెట్టి జనరల్ జైలు కొట్టారు. సో కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. అవకాశం మళ్ళీ రాదు. స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.